నేడు సమాజంలో ఊపిరితిత్తుల వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ నాగార్జున తెలిపారు. యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో రీజనల్ పల్మనాలజీ అప్డేట్ 2025 సదస్సు కర్నూలులోని సస్య హోటల్లో నిర్వహించారు. ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి అధునాతన వైద్య విధానాలపై రాయలసీమలోని 8 జిల్లాల డాక్టర్లకు అవగాహన కల్పించారు. ఊపిరితిత్తుల వ్యాధులకు అధునాతన చికిత్స అందుబాటులో ఉంటుందని డాక్టర్ నాగార్జున తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చన్నారు. ఊపిరితిత్తుల జబ్బులకి రిలేటెడ్ వంటి ఓన్లీ అడ్వాన్సెస్, మళ్ళీ అన్ని విషయాలు కాదు, కొత్తవి ఏమొచ్చినాయి, కొత్త ఏంటి అన్నది మటుకు మనం ఈరోజు మొత్తం కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు కర్నూలు సరౌండింగ్ మనకు ఒక 8 జిల్లాల నుంచి ప్రముఖ డాక్టర్స్, మెడికల్ కాలేజ్ సీనియర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్, అట్లాగనే చదువుకుంటున్న స్టూడెంట్స్ అండ్ ప్రాక్టీసింగ్ పల్మనాలజిస్ట్ అండ్ ఫిజిషియన్స్. సో మొత్తం 8 జిల్లాల నుంచి ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది అండి. ఉదయం 250 మందికి పైన డాక్టర్స్ ఈరోజు అటెండ్ అయ్యారు. ప్రత్యేకత ఏంటి అంటే ఈ కాన్ఫరెన్స్ అంతా మనకు ఇంటరాక్టివ్ కాన్ఫరెన్స్ అంటాం. అంటే మిగతా కాన్ఫరెన్సెస్లో జనరల్గా మనం మాట్లాడడం మీరు వినడం అట్లాగా పెట్టలేదండి. అన్నీ కూడాను ప్రతి డాక్టర్ చేత మనం ఎంగేజింగ్, అంటే వాళ్ళతో మనం ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పించుకొని క్విజెస్ కండక్ట్ చేసి, పోల్స్ కండక్ట్ చేసి, అండ్ అన్నీ కూడా రియల్ లైఫ్ కేసెస్ అంటాం. అంటే టెక్స్ట్ బుక్లో మనం చదువుకుని చెప్పడం కాదు, మనం రోజు ప్రాక్టీస్లో మన దగ్గర ఎటువంటి పేషెంట్స్ చూస్తున్నామో ఆ పేషెంట్స్ గురించి వాళ్ళ లైఫ్ హిస్టరీ బేస్ చేసుకుని మనం టీచ్ చేయడం అన్నది జరిగింది మార్నింగ్ సెషన్స్లో. ఆఫ్టర్నూన్ సెషన్ ఏంటి అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అంటాం. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఒక 8 ప్రముఖ మెడికల్ టెక్నాలజీ కంపెనీస్, మనకు ఒలంపస్, ఎర్బీ, కాల్ స్టోర్స్, ఆంబూ, షిల్లర్, క్రిటికల్ కేర్ వెంటిలేటర్స్, ఆధునికమైన వెంటిలేటర్లు, ఇవన్నీ కూడా ఎక్మో, 8-9 కంపెనీస్ ఎక్విప్మెంట్ మనం ఈరోజు ఇక్కడ తేవడం జరిగిందండి. సో ఆ ఎక్విప్మెంట్స్ పైన మళ్ళీ మా ఎక్స్పర్ట్స్ అందరూ కూడాను ఇక్కడ డాక్టర్స్కి టీచ్ చేస్తారు. అంటే ఎలాగ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ వాడచ్చు, ఇది వాడడం వల్ల మన పేషెంట్కి ఏ విధంగా బెనిఫిట్ ఇవ్వచ్చు అన్నది కూడాను ఇప్పుడు కూడా మన అందరూ డాక్టర్స్ కూడా ఈ హ్యాండ్స్ ఆన్ ఇంటరాక్టివ్ వర్క్ స్టేషన్స్ అని అంటాము, అది కూడా మనం చేస్తున్నాం. అందరూ వినేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో, ఇంజనీరింగ్లో అవ్వచ్చు, మిలిటరీలో అవ్వచ్చు, అలాగే మెడిసిన్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రావడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మనం మొదటిసారిగా పల్మనాలజీకి సంబంధించినటువంటి 2 సాఫ్ట్వేర్స్ని ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేసాం. ఒకటి క్యూర్ ఏఐ, ఇంకొకటి ఇంబయో లంగ్ టెక్స్చర్ అనాలిసిస్. ఇవి 2 ఏంటి అంటే హ్యూమన్ ఐ, అంటే మనిషి కళ్ళకి కనిపించినటువంటి డిఫరెన్సెస్ని కూడా అది పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక ఎక్స్రే మనం చూపిస్తే ఒక డాక్టర్గా నేనేం లేదని చెప్పి పక్కన పెట్టేస్తాను, కానీ అదే ఎక్స్రేని ఏఐ కూడా చూస్తే కొన్నిసార్లు నేను కనిపెట్టలేనటువంటి అబ్నార్మాలిటీస్ని అది కనిపెడుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మనం 2 టెక్నాలజీస్ మనం లాంచ్ చేసాము. దాంతో ఇంత కొన్ని మనం మిస్ చేసే డిసీజ్ కూడా మనం డయాగ్నోస్ చేస్తున్నాము. అలాగనే జబ్బు పర్సంటేజ్, ఇప్పుడు ఒక సిటీ స్కాన్లో జబ్బు ఇంత ఉందని మనం రఫ్గా కనిపిస్తుంది, కానీ సూటిగా ఇంత శాతం ఉందని మనం చెప్పలేము.